ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందామా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలమున నీవు తప్పింపబడాలంటే నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు జీవము కలిగిన దేవుని ప్రేమించినట్టయితే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆయన మీద నమ్మకం ఉంచుకున్నావు కాబట్టి, ఆయన ప్రేమించే వారిని ఆయన తప్పించే దేవుడు అంటున్నాడు. ఈ లోకమును, ఈ లోకాశలను ప్రేమించకుండా జీవము కలిగిన దేవుని నిన్ను ప్రేమించినట్టయితే అతడు నిన్ను తప్పిస్తాడు. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను అంటున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలమున తప్పించడం ఒకటే కాదు, కానీ ఆ జీవము కలిగిన దేవుని నామాన్ని నువ్వు ఎరిగి ఉంటున్నావు. యేసు నామం నువ్వు తెలుసుకుని ఉంటున్నావు కాబట్టి, ఆ నామం నువ్వు ఎరిగినావు కాబట్టి, ఆ నామం గొప్పతనం నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను అతనిని ఘనపరచెదను. నువ్వు దేవుని ఘనపరిచి ఆ నామాన్ని హెచ్చిస్తున్నావు కాబట్టి ఉదయకాలము నా దేవాది దేవుడు కూడా ఆయన నువ్వు ఎరిగావు కాబట్టి నిన్ను ఘనపరుస్తాడంట. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తే మనల్ని ఆయన తప్పించే దేవుడు అంటున్నాడు, రక్షించే దేవుడు అంటున్నాడు. నువ్వు ఆపదలో నుంచి, శ్రమలో నుంచి నేను తప్పిస్తాడు. అంత మాత్రమే కాక నువ్వు ఆయన నామాన్ని ఎరిగినప్పుడు ఆయన నిన్ను ఘనపరిచి నిన్ను ఆయన హెచ్చించబోతూ ఉంటున్నాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత ప్రేమామయుడు. తన బిడలకు ఏది కూడా తక్కువ కాకుండా ఆయన సహాయం చేస్తూ నడిపించే దేవుడు కదా. ఉదయ కాలమున నీవు అతన్ని ప్రేమిస్తే నిన్ను తప్పిస్తాడు. ఆయన నామం ఎరిగి ఉంటే నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.